ఒక్క నిమిషం ఆలోచించండి. హోలీ అంటే కేవలం రంగులు వేసుకునే పండుగ, లేదా ఇది మన పురాణాలలో వర్ణించిన గొప్ప దైవ సందేశమా? ఈరోజు మనం చాలా సందడి చేస్తాం, నవ్వుతాం, రంగులు వేసుకుంటాం. కాని ఈ రంగుల వెనుక ఒక గొప్పటి చరిత్ర ఉంది. ఒక బలుడు తన తండ్రి ఎదురుగా నిల్చిన ధైర్యం ఉంది. ఒక రాత్రిలో దుర్మార్గం దగ్ధమైన ఘటన ఉంది. ఒక స్తంభం నుండి దైవం ప్రత్యక్షమైన అద్భుతం ఉంది. చాలా కాలం క్రితం హిరణ్యకశిపుడు అనే ఒక బలవంతుడైన అసుర రాజు ఉండేవాడు. ఆయన తపస్చేసి గొప్పటి వరం పొందాడు. ఆ వరం వల్ల ఆయనని మనిషి చంపలేరు, మృగం చంపలేరు. పగలు కాదు, రాత్రి కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, భూమి మీద కాదు, ఆకాశంలో కాదు, ఆయుధంతో కాదు అని రక్షణ పొందాడు. ఈ శక్తి ఆయనలో నమ్రతని కాదు, అహంకారాన్ని పెరిగించింది. తనే సర్వోత్తముడు అని ప్రకటిస్తాడు. తనే ఆరాధించాలి అని ప్రజలకు ఆజ్ఞ ఇస్తాడు. భయపడి ప్రజలు ఆయనని నమ్మినట్టు చూపించరు, కాని హృదయాల్లో భయం మాత్రమే ఉంది. కాని విధి ఒక విస్మయం చూపించింది. ఆయన కుమారుడు ప్రహ్లాదుడు చిన్నప్పటినుంచి విష్ణుభక్తుడు. చిన్న వయస్సులోనే ఆయన హృదయంలో భక్తి దీపం వెలిగించింది. గురువులు మార్పటానికి ప్రయత్నించారు. తండ్రికి భయం కలిగించేలా బెదిరింపులు జరిగాయి. కాని ప్రహ్లాదుడు శాంతంగా ఒకటే మాట్లాడతాడు: విష్ణువే సర్వోత్తముడు. ఆ మాటల్లో భయం లేదు, ఆ మాటల్లో సందేహం లేదు, కేవలం నిశ్చలమైన నమ్మకం ఉంది. తండ్రికి ఇది అపమానంలా అనిపించింది. కోపం ఆయనని అంధకారంలా తిరిగింది. తన కుమారుణ్ణి చంపడానికి ప్రయత్నించాడు. గిరిమీద నుంచి విసిరాడు. కాని ప్రహ్లాదుడు ఏమీ జరగనట్టు నిల్చాడు. విషమిచ్చాడు, కాని దైవ రక్షణ కలిగింది. గజములతో అడుగులు వేయించాడు, కాని భక్తి రక్షించింది. ప్రతిసారీ తండ్రి ఓడిపోయాడు, ప్రతిసారీ నమ్మకం గెలిచింది. చివరికి హిరణ్యకశిపుడు తన సహోదరి హోలికాని పిలిచాడు. హోలికకి అగ్నిలో దగ్ధం కాకుండా ఉండేదాని శక్తి ఉందని నమ్మకం. ఆలోచన చాలా క్రూరమైనది. ప్రహ్లాదుణ్ణి తన ఒడిలో కూర్చోబెట్టి అగ్ని మధ్యలో కూర్చోవడం. అగ్ని ప్రజ్వలించింది. జ్వాలలు ఆకాశం వరకు పెరిగాయి. అందరూ చూస్తూ ఉన్నారు. ప్రహ్లాదుడు కూడా అగ్ని మధ్యలో శాంతంగా విష్ణునామం జపిస్తున్నాడు. ఆ దృశ్యంలో భయం కన్నా నమ్మకమెక్కువ ఉంది. కాని దైవ సంకల్పం వేరే విధంగా జరిగింది. దురుద్దేశంతో ఉపయోగించిన శక్తి నిలబడలేదు. హోలిక దగ్ధమైంది. ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు. ఈ ఘటనని మనం హోలిక దహనమని జరుపుకుంటాం. ఇప్పటికీ హోలీ ముందు రాత్రి మనం అగ్ని ప్రజ్వలిస్తాం. అది కేవలం ఆచారం కాదు, మనలో ఉన్న అహంకారం దగ్ధమవ్వాలని గుర్తుచేయడం. ఇక్కడ ఒక్క నిమిషం ఆలోచించండి. మీ జీవితంలో హోలిక ఎవరు? మీ లోపల ఉన్న కోపమా? మీ అసూయనా? మీ అహంకారమా? ఈ కథ మీ హృదయాన్ని స్పర్శించితే ఇప్పుడే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనని కామెంట్లో రాయండి. మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మిస్టర్ యూనివర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హోలికా నశనం తర్వాత కూడా హిరణ్యకశిపుడు మారలేదు. ఆయన ప్రహ్లాదుణ్ణి అడిగాడు, నీ విష్ణు వుడ్డెక్కడ ఉన్నాడు? ప్రహ్లాదుడు శాంతంగా చెప్పాడు, ఆయన ప్రతి చోట్లా ఉన్నాడు. రాజు ఒక స్తంభం చూపించి, ఇదిలో కూడా ఉన్నాడా అని ప్రశ్నించాడు. ప్రహ్లాదుడు నమ్మకంతో అవును అని చెప్పాడు. రాజు కోపంతో స్తంభం మీద కొడగానే అద్భుతం జరిగింది. స్తంభం నుండి నరసింహుడు ప్రత్యక్షమయ్యాడు. అర్ధ నరుడు, అర్ధ సింహం. పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యా సమయం. ఇంట్లో కాదు, బయట కాదు, గడప దగ్గర. భూమి మీద కాదు, ఆకాశంలో కాదు, ఆయుధం కాదు, తన నఖాల్లో. ఇలా వరాన్ని ఉల్లంఘించకుండా దైవ న్యాయం జరిగింది. అహంకారం అంతమైంది. ధర్మం విజయం పొందింది. ఆ విజయం తర్వాత ప్రజల్లో సంతోష ప్రవాహం కలిగింది. అదే రంగుల ఆరంభమని అనుకుంటారు. రంగులంటే జీవితంలో పునరారంభం. అంధకారం తర్వాత వెలుగు వస్తుందని నమ్మకం. కష్టం తర్వాత ఆనందం వస్తుందని గుర్తు చేసుకోవడం. హోలీ అంటే కేవలం రంగులు కాదు, మన మనసులో ఉన్న మలినాన్ని తీయడం. ఈరోజు మనం ఏమి నేర్చుకోవాలి?
అహంకారం ఎప్పుడూ నాశనానికి దారి. శక్తిని దురుపయోగం చేస్తే పతనం తప్పదు. నిజమైన భక్తి భయాన్ని జయిస్తుంది. ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. ఈ హోలీ సందర్భంలో మనం రంగులు వేసుకునే ముందు మన హృదయాన్ని పరిష్కరించుకోవాలి. ద్వేషాన్ని వదలి ప్రేమను పంచుకోవాలి. సత్యానికి నిలబడాలి. ప్రహ్లాదుని లాంటి ధైర్యం పెంచుకోవాలి. ఎందుకంటే ప్రపంచానికి ఇంకా కోపం అవసరం లేదు. ప్రపంచానికి నమ్మకం అవసరం. ఈ హోలీని సందడిగా కాకుండా స్మృతిగా జరుపుకుందాం. మన జీవితంలో ధర్మం నిలబడితే అదే నిజమైన విజయం. శుభ హోలీ.